జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజు తులారాశి వారు దివ్యమైన శుభ ఫలితాలను పొందుతారు. ఎక్కడా కూడా పెద్దవైన ఇబ్బందులంటూ ఏమీ లేవు. కాకపోతే అష్టమ స్థానంలో గురుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికతో వ్యవహరించడం మంచిది. మాట మాట్లాడే ముందు కాస్త ముందు వెనుక చూసుకొని మాట్లాడితే సరిపోతుంది. ఇంతకు మించి పెద్దవైన తలనొప్పులంటూ ఏమీ లేవు. వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తూ ఉంది. అందం మీద దృష్టిని పెడతారు. ఇంటిని బాగా అలంకరించుకుంటారు. కొన్ని పాత వస్తువులను రీప్లేస్ చేస్తారు. వాస్తు మీద దృష్టిని పెడతారు. ఈరోజు తులారాశి వారికి భవిష్యత్తు పట్ల ఉన్న అపోహలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. గురుడి యొక్క 8వ స్థాన సంచారం వలన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం సర్దుబాటు, ఓపిక మరియు శాంతి ఈరోజు మీకు చాలా ముఖ్యం. ఇక మిగతా వ్యవహారాల్లో పెద్ద ఇబ్బందులు ఏమీ లేకుండా మీ పనులన్నీ సజావుగా సాగుతాయి. ఈరోజు మీరు కొత్త వాహనాలను కొనుగోలు చేయవచ్చు. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. అయితే భద్రతా చర్యలు పాటించడం కూడా చాలా అవసరం. డ్రైవింగ్ సమయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు ఇంటిని బాగా అలంకరించడం, పాత వస్తువులను మార్చడం వంటి పనులు చేస్తారు. వాస్తు నియమాలను పాటించి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతారు. ఇది మీకు మానసిక ప్రశాంతత మరియు సంతృప్తిని అందిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ఉన్న ఆందోళనలు ఈరోజు కడతీర్చబడతాయి. కొత్త దారులు మరియు అవకాశాలు మీ ముందు కనిపిస్తాయి. మీ ఆత్మవిశ్వాసం మరియు ధైర్యాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. పాజిటివ్ ఆలోచనలతో మీ రోజును గెలిపించుకోండి. మొత్తం మీద ఈ బుధవారం రోజు తులారాశి వారు అద్భుతమైన శుభ ఫలితాలను పొందబోతున్నారు. అయితే మాటల పట్ల జాగ్రత్త, అలాగే చిన్నపాటి భద్రతా చర్యలను పాటిస్తే మరింత ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఈ బుధవారం రోజు తులారాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి దశమి. నక్షత్రం చిత్తా నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9:50 నుండి 10:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం విద్య మరియు వ్యాపార ప్రారంభాలకు, వైద్యపరమైన సంప్రదింపులకు, రుణాలు చేయడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ బుధవారం రోజు చిత్తా నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ రోజున మనమంతా సుదర్శన స్వామి వారిని పూజించాలి. సుదర్శన అష్టకం లేదా సుదర్శన కవచ స్తోత్రం పారాయణం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు మరియు మీ కుటుంబానికి మంచి రక్షణ లభిస్తుంది. ఈ రోజున మనమంతా ఓం సీతారామచంద్రాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ భూత ప్రేత పిశాచ బాధలు ఉంటే ఈరోజు సాయంత్రం ఒక తమలపాకును తీసుకొని దానిపై ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టి సింధూరం సమర్పించాలి. అలాగే హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి. ఇలా చేసిన తర్వాత సింధూరంతో చేసిన అక్షతలను ఇంటిపైన మరియు కుటుంబ సభ్యుల యొక్క తలపైన చల్లాలి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో తప్పకుండా మీ కుటుంబానికి శుభమే కలుగుతుంది. ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.